నమస్కారం. ఈరోజు 17కు 17 పార్లమెంటు స్థానాల్లో మేము గట్టిగా బరిలోకి దిగి పోరాడటం జరుగుతోంది. అట్లీస్ట్ 15 లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తూ ఉన్నాము. సో ఫైనల్గా వచ్చేసి జనగాంలో ఈరోజు ఉన్నాం. మనము భువనగిరి పార్లమెంట్ను ఖచ్చితంగా గెలవాలనే ఉద్దేశంతో జనగాం కోఆర్డినేటర్గా నన్ను వేసిండ్రు. నేను మీ భవానీ రెడ్డి, రాష్ట్ర అధికార కాంగ్రెస్ ఫైనల్గా వస్తే మేనిఫెస్టో మా బలం అని చెప్తున్నాం, క్యాండిడేట్ మా బలం అని చెప్తున్నాం, మనకున్న సీఎం గారు మన బలం అని చెప్తున్నాం, హస్తం గుర్తు అగైన్ బలం అని చెప్తా ఉన్నాం. సో ఇవాళ జాతీయ మేనిఫెస్టోతో పాటు లోకల్ మేనిఫెస్టో కూడా సీఎం గారు ప్రకటించడం జరిగింది. లోకల్ మేనిఫెస్టోలో వచ్చేసి ఎన్నో ఏళ్ళ మన డ్రీమ్ అడ్డంగా బీజేపీ ప్రభుత్వం కాల రాస్తేదాన్ని ఐటీఐఆర్ను ఇవాళ మనం మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కనుక మనం అత్యధిక సీట్లతోని రాహుల్ గాంధీ గారిని కనుక ప్రధానమంత్రిని చేస్తే, కేంద్రంలో కనుక కాంగ్రెస్ పార్టీ వస్తే తప్పకుండా మనం ఏదైతే అనుకున్నామో ఐటీఐఆర్ మనకు వస్తుంది. దానివల్ల 55,000 ఎకరాలల్లో నిజంగా కూడా అతిపెద్ద ఇండస్ట్రియల్ కారిడార్ అవుతుంది, ఐటీ కారిడార్ అవుతుంది. అందులో లక్షల మందికి ఉపాధి కల్పించడం అనేది కాంగ్రెస్ పార్టీకి అంత చిత్తశుద్ధి ఉంది కాబట్టి అది మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అదే కాకుండా విభజన చట్టంలోని హామీలను కూడా నిజంగా కూడా ఇలా తూచా తప్పకుండా పాటిస్తామని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. వాళ్ళు ఏ రోజు కూడా ఏమంటారు చూడు, దున్నపోతు మీద వానబడ్డ వైఖరులనే ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇక్కడున్న కేసీఆర్ కానీ అక్కడున్న మోడీ కానీ ఎప్పుడు కూడా అడగలేదు మీరు మాకు ఏమన్నా ఇస్తానే ఇయ్యమని. ఇక్కడ కేసీఆర్ అడగలేదు, వాళ్ళు కూడా సపోర్ట్ చేయలేదు. 10 ఏళ్ళు మంచిగా అండర్స్టాండింగ్ తోని మంచిగా 2 బండిపైలు ఎట్ట పోతే అట్ట పోయి ఇద్దరు. ఇప్పుడు వచ్చేసి మాకు వైరం అంటున్నారు. కానీ కాదు, వాళ్ళు ఇద్దరు కూడా ఒకటాను ముక్కలే ఆ 2 కూడా అని చెప్తా ఉన్నాం ఇవాళ. సో మేనిఫెస్టోలో పెట్టుకున్నాము. ఖచ్చితంగా కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో, రైల్వే కోచ్, తర్వాత బయ్యారం ఉక్కు కర్మాగారం ఏదైతే ఉందో అవన్నీ కూడా అనుకున్నాం. తర్వాత రాష్ట్రానికి ఐఐఎం మనం ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ కాలేజ్ ఒకటి అతి పెద్దది పెట్టుకుందామని అది కూడా అనుకున్నాం. తర్వాత మనం ఏమంటాం దీన్ని యూనివర్సిటీస్, ఎయిమ్స్ల తరహాల మెడికల్ కాలేజ్లు, ఇట్లాంటివన్నీ కూడా చాలా చక్కటి మేనిఫెస్టోతో ముందుకు పోతున్నాం. కారిడార్ విజయవాడ అండ్ మన ఈ కారిడార్ మనుగూరు కారిడార్, తర్వాత ఎక్స్ప్రెస్ వేస్, ఎలివేటెడ్ కారిడార్స్ ఇన్ని గణం పెట్టుకొని గిరిజన యూనివర్సిటీ, మైనింగ్ యూనివర్సిటీ ఇవన్నీ పెట్టుకొని పోతాను. అంటే అభివృద్ధి, సంక్షేమము, తర్వాత ఉపాధి కల్పన ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది. బీజేపీ మాత్రం ఎంతసేపు పాకిస్తాను, కులము, మతము, 370 పటేల్ విగ్రహము, ఇయే పడుతుంది, హిజాబు, ట్రిపుల్ తలాకు, ఇంక ఇవి తప్ప వేరే ఏం ఆలోచన లేదు వాళ్ళకు. అంటే మళ్ళా కూడా మొన్న కూడా అంతే, మొన్నటికి మొన్న అక్షింతలు వంచి ఓట్లేయమని అడిగితే జనాలు తెలంగాణలో అయితే అసలే వేయరు. సౌత్లో వాళ్ళకు వచ్చే రాష్ట్రాలు ఏం లేవు, వాళ్ళకి అర్థమైపోయింది. తెలంగాణలో ఏదో అనుకుంటున్నారు 1-2 తెచ్చుకుందామని, కానీ వాళ్ళకున్న 4 ఏవి పోగొట్టుకున్నా వాళ్ళకు మైనసే, మనం వాళ్ళకెళ్ళి ఏం చేసుకున్నా మనకు ప్లస్సే. సో ఇంతగానం కష్టపడతా ఉన్నాం కాబట్టి రాష్ట్ర ప్రజలు నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీని మొన్న ఆదరించినట్టే మళ్ళొకసారి ఆదరించి అత్యధిక సీట్లను ఇస్తారని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాము. మంచిగా ఉంది అంటే మేము ఆ రోజు గనక మేము హామీ ఇచ్చినాం కదా, ఆ ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా మేము పాటించినాం కాబట్టి అట్లనే రాబోయే రోజులలో కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పింది 25 గ్యారెంటీలు అని చెప్పి అవన్నీ కూడా పాటిస్తామనే నమ్మకం ఉంది. ఎందుకంటే గతంలో కూడా మనం ఏ ఊరికి పోయినా చూస్తే ఇందిరమ్మ ఇల్లులే ఉన్నాయి. ఆ ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చింది మా కాంగ్రెస్ పార్టీ. తర్వాత ఫీ రీఎంబర్స్మెంట్, రైతులకు లోన్ వేవ్ చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ. అంబులెన్స్ సేవలు తేవడం, ఏవైతే 1 కాదు 2 కాదు కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినాయే. కొత్తగా వీళ్ళు వచ్చిన తర్వాత ఏమీ లేదు. ఒక కాళేశ్వరం అనే ప్రాజెక్టు పేరు మీద కేసీఆర్ ఆడిన డ్రామాలు చూస్తూ వాళ్ళు కేంద్రంలో కళ్ళు మూసుకున్నారు. వాళ్ళు కూడా చెప్పిన ఇందాక యాజ్ ఐ సెడ్ గడిచిన 10 ఏళ్లలో ఒక ఎమోషన్ ని క్యారీ చేస్తున్నారు అంతే. ఏమన్నంటే రామ మందిరము 370 చెప్పిన కదా, ఇవన్నీ మళ్ళా లిస్టు. సో ఆ ఎమోషన్ తోని మనకు కూడు గుడ్డ ఇవన్నీ రావు. ఒక సామాన్యుని కొనుగోలు శక్తి పెరగాలంటే నేను చెప్పినట్టుగా ఉపాధి కల్పించాలి. ప్రభుత్వాలు మంచి ఇండస్ట్రీస్ తీసుకురావాలి. మనం తెచ్చిన బిహెచ్ఎల్ తరహా, బీడీఎల్ తరహా, ఐడిపిఎల్ ఇవన్నీ కూడా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇవన్నీ కూడా మంచి సంస్థలు. ఎల్ఐసి, విశాఖ స్టీల్, ఆ రోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో పోయినప్పుడు మళ్ళా ఈ రోజు మళ్ళీ దాన్ని అమ్మకానికి పెట్టిన వాళ్ళు ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని అడుగుకుంటూ వాళ్ళు ఉన్నారు. అంటే మేమేం చెప్తున్నాం అంటే మేము చేసిన అన్ని రైల్వేస్, రోడ్వేస్, పోర్ట్స్ అన్నీ కూడా మొత్తం అమ్ముకుంటా మీరు చేస్తా ఉన్నారు అని చెప్పి. అంటే ఏం చేద్దామంటే అప్పు తెద్దామని. అప్పు ఎట్లా తెద్దామంటే దానికి ఒక ప్రణాళిక లేదు, లేదంటే ఎగబెడతారా మరి. ఇగో వాళ్ళు చేసేటివన్నీ ఇట్లాంటివి ఉంటాయి. సో మనము చేసిన అన్ని ఫిక్స్డ్ అసెట్స్ ఏవైతున్నాయో అమ్మి వాళ్ళు రాజ్యాన్ని నడుపుతా ఉన్నారు. 10 ఏళ్ళుగా మళ్ళా కొత్తగా ఎన్ని లక్షల కోట్ల అప్పు చేసినో మనం చూస్తా ఉన్నాం. 60 లక్షల కోట్ల ప్రాపర్టీస్ అన్ని కూడా అప్పనంగా అదానికి
అంబానీకి 6 లక్షల కోట్లకు అప్ప చెప్తా ఉంటే కూడా యావత్ దేశం ఇట్లా నిర్గాంతపోయింది. అంటే ఇప్పుడు టైం వచ్చింది, ఈ ఓటు అనే ఆయుధం మన చేతిలో ఉంది. ఈసారి మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే వేస్తామని ప్రతి ఒక్కరు కూడా ఇళ్లలో టీవీలు ఉన్నాయి. ఏం జరిగిందమ్మా నిన్న మొన్న ఏదో మీరు మాట్లాడితే అరెస్ట్ చేస్తారని. అంటే ఏ ఊరికి పోయినా ముసలోళ్ళ కాడి నుంచి చిన్న చిన్న పిల్లల కాడి నుంచి అందరికీ తెలుస్తా ఉంది. కొత్త ఓటర్స్ కూడా వచ్చిండ్రు, ఆశాజనకంగా ఉంది. మాకైతే నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీకి 100% వాళ్ళు పట్టం కడతారు అనిపిస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, కాంగ్రెస్